ఓకే మై డియర్ మాస్టర్స్, మరి రోజుకొక మంచి మాటలు ఈరోజు ఆనందపు అల 10వ రోజు చెప్పుకుందామండి. చూడండి మిత్రులారా, మన ప్రావీణ్యానికి మెరుగులు దిద్దాలంటే మనం పరిపూర్ణ ఆరోగ్యవంతులమై ఉండాలి. మరి ఈ రోజుల్లో మన ఆరోగ్యం ఎలా ఉంటుంది? చాలామంది అవసరానికి మించి శ్రమపడుతూ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు. మరికొందరైతే అవసరమైన పని కూడా చేయకుండా ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టుకుంటున్నారు. ఆరోగ్యం అనేది సృష్టించబడేది కాదు, అది శరీరం యొక్క కనీసపు ధర్మం. అది తెలుసుకోకుండా రోగాలను ఆహ్వానించేది కూడా మనమే. ఈ భూమి మీద 150 సంవత్సరాల క్రితం శరీరానికి ఎంత శ్రమ ఇచ్చేవారో దాంట్లో 100కి 1 వంతు మాత్రమే ఈరోజు మనం దానికి శ్రమిస్తున్నాం. విజ్ఞానం పెరిగిపోవటం వలన మన శరీరానికి తగినంత పని లేక సోమరిగానే అయిపోయింది. మరి ఇది ఆరోగ్యంగా ఎలా ఉండగలదు? శరీరానికి సక్రమంగా పనిచేస్తే 100కి 80 మంది రోగులు ఆరోగ్యవంతులు కాగలుగుతారు. మిగతా 20 మందిలో 10 మంది తమ ఆహారపు అలవాట్లను సక్రమంగా చూసుకుంటే వారికి కూడా అనారోగ్యం దూరం అయిపోతుంది. సమాజంలో 100కి 90 మంది రోగులు ఈ విధంగా ఆరోగ్యవంతులైతే మిగతా 10 మంది అనారోగ్యాన్ని సులభంగానే బాగు చేయొచ్చు. మన అరచేతిని రోజుకు 1000 సార్లు మూసి తెరిస్తే ఒక్క నెలలో ఆ చెయ్యి ఎంత బలం పుంజుకుంటుందో పరిశీలించి చూడండి. అరకొరగా కాకుండా పూర్తిగా శ్వాస తీసుకోవటానికై ప్రాణాయామం అభ్యసించి దాన్ని అలవాటు చేసుకుంటే మన ఊపిరితిత్తులు ఇప్పటికన్నా ఎన్నో రెట్లు సమర్థంగా పనిచేస్తాయి. అలాగే రోజు కొంత దూరం నడిస్తే తినే అన్నం అమృతలా రుచిస్తుంది. మిలిటరీలో యుద్ధం లేని సమయాల్లో కూడా జవాన్లకు కఠినమైన అభ్యాసాలు ఇస్తూ ఉంటారు. వారితో చాలా కష్టమైన పనులు కూడా చేయిస్తుంటారు. అందువల్ల అవసరమైనప్పుడు ఆ పనులు వాళ్ళు సులభంగా చేయగలుగుతారని. అందరూ బద్ధకంగా ఉండిపోతే కొన్ని తరాల తర్వాత అన్ని అవయవాలు ఉన్నా సరే శరీరం పనిచేయదు. సుఖంగా జీవించడానికే కదా మనిషి కొత్త కనుక్కుంటున్నాడు. అన్నీ త్యజించి మళ్ళీ అరణ్యవాసం చేయమంటారా అని అనుకోవచ్చు మీరు. ఒకసారి శంకర్ పిళ్ళై తన భార్యామణిని పుట్టినరోజుకు నీకేం బహుమతి కావాలి అని అడిగాడు. ఆమె వార్తాపత్రికలు చూసిన ఒక కారు ప్రకటన గుర్తొచ్చి సెకన్లలో 0 నుంచి 120కి ముళ్ళు పోతుందే, బాగా స్పీడ్గా అది కావాలి అన్నదంట పుట్టినరోజు బహుమతిగా. అలాగే అనుకున్నట్టుగానే పుట్టినరోజు వచ్చింది. ఆ రోజు శంకర్ పిళ్ళై అదుగో నువ్వు అడిగింది ఆ గుమ్మంలోనే ఉంది, తెచ్చుకో అన్నాడంట. భార్య ఆత్రంగా వెళ్ళి చూసింది. అక్కడ బహుమతిగా కనిపించింది ఏంటి? కారు కాదు, బరువు చూసుకునే యంత్రం. ఎందుకంటే దాని మీద ఎక్కి నిలబడ్డప్పుడు మరి ఎంత స్పీడ్గా వెళుతుందో ముళ్ళు తెలిసిందే కదా. నిజం చెప్పండి, మనల్ని ఇష్టపడేవారి నుండి మనకి ఇలాంటి బహుమతులు కావాలనుకుంటామా? మోతాదుకు మించి తింటే మన శరీరం ఒక గిడ్డంగి అవుతుంది. ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, తినటం ఎప్పుడు ఆపాలి అనే ఆలోచన లేకుండా జీవించేవాడు ఏం సాధించగలరు? అపరిమితంగా తింటున్నారంటే మన శరీరాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నామని కాదు, దాన్ని కఠినంగా బాధపెట్టి దండిస్తున్నామని అర్థం చేసుకోవాలి. బరువు మోయలేక మన శరీరం రోధించడం మొదలెడుతుంది. కూర్చోవటానికి లేవటానికి కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఆరోగ్యం కాదు, ఒక విధమైన వ్యాధి అనుకోవాలి. ఇలా చెప్పేది మనం ఒకరిని చూసి ఇష్టపడాలని అంగీకరించాలని కాదు. ఒక ప్రశాంతమైన సుఖమైన జీవితం కావాలంటే శరీరం సహకరించి సుఖాన్ని ఇవ్వగలగాలి కదా. అలాగే మనసుకు కూడా సుఖాన్ని ఇవ్వాలి. మనం అనుకున్నట్లు శరీరాన్ని తగిన రీతిలో మార్చుకునే వీలుంది తప్పనిసరిగా.
మన గురించి మనకు శ్రద్ధ ఉంటే మాత్రం రోజు కొన్ని మైళ్ళు దూరం నడవటం అయినా, లేదు యోగా తరగతులకి, కొన్ని వ్యాయామాలకి, అలాగే కొన్ని ధ్యాన క్లాసులకి వెళ్ళటం తప్పనిసరిగా చేయొచ్చు. ఒక్కొక్క ముద్ద తినేటప్పుడు బాగా గమనిస్తూ అది శరీరంలో ఎక్కడికి చేరబోతుందో జాగ్రత్తగా గమనిస్తూ ఆస్వాదించాలి. మన శరీరమే కాదు, మన మనస్సు, జీవితం ప్రతి ఒక్కటి ఎలా ఉండబోతుందో అన్నదానికి పూర్తి బాధ్యతలు మనమే. కొందరికి కొద్దిగా వయసు రాగానే ఉన్నట్టుండి వృద్ధాప్యం మీద పడినట్టు భావన కలుగుతుంది. ప్రతి సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటూ, అందరు శుభాకాంక్షలు అందుకుంటూ భూమి మీద జీవించిన సంవత్సరాలను మనం ఎందుకు లెక్కేసుకుంటున్నాం? ఎప్పుడు పెద్దవాడినయ్యానని మనం అనుకుంటామా? గడిచిపోయిన జీవితాన్ని తిరిగి చూసుకున్నప్పుడే కదా పెద్దవాడయ్యామనుకునేది. త్రోవలో ఎవరో విసిరేసిన చెత్తంతా మన మనసులోకి చేర్చుకున్నాం. వాటిని అప్పటికప్పుడు తీసేయకుండా భరిస్తూ వస్తే ఆ భారం మీద మనకు ఒత్తిడి తప్పనిసరి కలుగుతుంది. పొలంలో పనిచేసే ఒక వ్యవసాయ కూలీకి అతనికి ఏమాత్రం లెక్కలు కూడా రావు. దాదాపు 50 ఏళ్ల వయసు ఉంటుంది. కానీ ఆయన ఎవరు ఏదైనా అడిగినా సరే, నీ వయసు ఎంత అని అడిగితే 20 లేక 60 ఉండవచ్చులే అనేవాడంట. వర్షం వచ్చిందంటే దున్నటం మొదలుపెట్టేవాడు. గాలి వీచిందంటే విత్తనాలు జల్లేవాడు. ఆకలేస్తే అన్నం తినేవాడు. ఇంత సాధారణమైన జీవితం గడిపిన అమాయకుడు అతను. అంకెలు తెలిగిపోవటం వల్లనే తనకు వయసు అయిపోయినట్లుగా ఆయన ఎప్పుడూ అనుకోవట్లా. ఎప్పుడూ యవ్వనంతో ఉన్నట్లుగానే కనిపించేవాడు. 65 ఏండ్ల ఒక స్త్రీ కృత్రిమ పద్ధతిలో గర్భం దాల్చి ఒక శిశువును కనదట. శిశువుకు నామకరణం చేసే రోజు వచ్చింది. బంధుబలగం అంతా వచ్చారు. బిడ్డను మాకు చూపించవా అంటే, బిడ్డను ఏడవనీయండి చూపిస్తాను అనదామంటే. అడిగిన వారు ఆశ్చర్యంతో, అరే బిడ్డ ఏడ్చేదాకా మమ్మల్ని ఎందుకు ఆగమంటున్నావు అన్నారంట. నిద్రపోతున్న పాపను ఎక్కడ పెట్టానో మర్చిపోయానన్నదామె. అలాగే కాలానుగుణంగా మన శరీరం పనికి రాకుండా పోవచ్చు. కొన్ని అవయవాలు పనిచేయలేకపోవచ్చు, మతిమరుపు కూడా రావచ్చు. కానీ మనసు మాత్రం అలా కాదు. దాని వయసు నిర్ణయించేది కాలం కాదు, మన లోపలికి ఏమేం చేర్చాం, ఏ మాటలను అంటిపెట్టుకున్నాం, ఇవే మన వయసు నిర్ణయించే భుజాల మీద బరువు కారణంగా గుండె రావచ్చు కూడా అనిపిస్తుంది. మన మనసులో కనుక భారం ఎక్కువైతే ఉన్న వయసు కంటే ఎక్కువ వయసు ఉన్నట్లుగా గోచరిస్తుంది. 60 ఏళ్ల చెత్తను భరిస్తూ వస్తే వయసు 20 ఏళ్ళే అని అనిపిస్తుంది. ఏ రోజు చెత్తను ఆ రోజే దహనం చేస్తే, ఇంకా చెప్పాలంటే క్షణానికి పాతదాన్ని వదిలించుకుంటూ ఉంటే, అప్పుడు మనం ఈ క్షణంలోనే జన్మించినట్లుగా అనిపిస్తూనే ఉంటుంది. శంకర పిళ్ళయ్యకి భార్య ఒళ్ళంతా నొప్పి అంటూ డాక్టర్ దగ్గరకు వచ్చిందట. ఎక్కడమ్మో నొప్పి అని అడిగాడు డాక్టర్. ఇక్కడ అని తన వేలితో మోకాల మీద రుద్దింది. తను ఆ వేలుతో నొక్కి అబ్బా నొప్పి అంటుంది. ఆ తర్వాత భుజం మీద ఉంచి ఇక్కడ కూడా అనండి మెల్లగా అరుస్తుంది నొప్పిని. అలా శరీరంలోని వేర్వేరు భాగాలను ఆ వేలితో తాకుతూ చూపిస్తూ, ఆ వేలుతో నొక్కినప్పుడల్లా బాధను తట్టుకోలేక అరుస్తూనే ఉంది. సమస్య అర్థం కాకట్లా ఆవిడ. సమస్య అర్థం కాక ఈ డాక్టర్ ఏమో తలగొక్కుంటున్నాడు. కొంతసేపటిగా ఆయనకు సమస్య అర్థమైపోయింది. చూడమ్మా, నొప్పి మీ శరీరంలో కాదు, నువ్వు ఏ వేలుతో అయితే ముట్టుకొని నొప్పి అని చూపిస్తున్నావో ఆ వేలులోనే ఉంది నొప్పి అన్నాడట. నొప్పి ఉన్న వేలుతో ఏది ముట్టుకున్నా నొప్పిగానే ఉంటుంది కదా. అలాగే వయసు కూడా అయిపోయిందనుకుంటూ ఏ పని చేసినా మనకు అలసటే మిగులుతుంది. కానీ సావధానంగా పాత చెత్తనంతా వదిలించుకుంటూ పోతే బరువు తగ్గినట్లుగా అనిపిస్తుంటుంది, వయసు కూడా పెరగదు. మన తాతల కాలం నుండి దేవుడు అదే వయసులో ఉన్నాడు కదా, మరి ఇది ఎలా? ఆయన జీవితాన్ని ఎప్పుడు వ్యాపారంగా భావించలా. అదివు ఇదిస్తానంటూ ఎప్పుడూ మనతో బేరం చేయట్లా. ఎవరినో స్నేహితుడిగానో లేక శత్రువుగానో చూడలా. వాన కురిస్తే
అది ఆస్తికుడి తోటను తడిపేస్తుంది, నాస్తికుడి తోటను కూడా తడుపుతుంది. ఎవరి గురించి ఎటువంటి భారం వేయకుండా ఉన్నందువల్లనే ఆయనకు వయసు కూడా పెరగల. కాబట్టి ఈ ఒక్క విషయంలోనైనా మనం దేవుణ్ణి అనుసరించి చూద్దాం. జీవితాన్ని వేదనతో చూడటం ఆపుకుందాం. బరువులన్నింటిని పక్కన పడేసి జీవితాన్ని చవిచూద్దాం. తర్వాత జీవితమే మనల్ని ఎప్పుడు యవ్వనంలో ఉండేలాగా చేస్తుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి ఈ మంచి మాట ఎంతటితో ముగించుకుంటూ రేపటి రోజుని మరొక విషయం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి మానసరావు.